నమస్కారం. సమతా కుంభ్ 2024 బ్రహ్మోత్సవాల ప్రత్యేక దేవరాగంకి స్వాగతం. సమతా స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక జాతరని తలపిస్తోంది. వసంతోత్సవం గరుడ సేవల్లో పాల్గొన్న భక్తులు మది నిండా భక్తి భావాన్ని నింపుకుంటున్నారు. సమాజంలో మమతలు వెల్లివిరియాలనే సంకేతాన్ని ఇస్తున్న ఉత్సవాలు కమనీయం, రమణీయం అని కొనియాడుతున్నారు భక్తులు. తిరుపతుల మూర్తులకు కనివినియరుగని వైభవమున సమతా వార్షికోత్సవం సద్గురుదేవుని సన్నిధి. ముచ్చింతల్లోని శ్రీ రామానుజాచార్య దివ్యక్షేత్రంలో సమతా కుంభ్ 2024 ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అష్టాక్షరి మంత్రజపం నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగ మండపంలో మంత్ర పఠనం జరిపించారు. அடியோ மோடும் நின்னோடும் பிரிவின்னி ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின் வளமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராளியும் பல்லாண்டு படை போர் புக்கு முழங்கும் அப்பாஹஞ்ச சென்னியமும் பல்லாண்டு. భక్తులను ఉద్దేశిస్తూ అహోబిల స్వామి ప్రసంగించారు. అందరూ దేవతలు అన్నీ ఇస్తారు, కానీ ఇక్కడ శ్రీమన్నారాయణ మాత్రం మోక్షాన్ని ప్రసాదిస్తారని గుర్తు చేశారు. పాపాలను హరించే దివ్యదేశాలన్నారు. ఈ క్షేత్రం ఎంత గొప్పదో మనం చూస్తేనే తెలుస్తుంది. మనం చూడండి, ఒక్కోసారి భూమిలో మంచి విత్తనం నాటామనుకోండి, ఆ భూమి కనుక సారవంతమైందైతే అది మొలకెత్తి మంచి ఫలాలను ఇస్తుంటుంది. ఆ ఫలాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొంతమంది చెప్తుంటారు, ఈ చెట్టు కాయలు అద్భుతం అండి అని. ఆ చెట్టు కాయలు తింటూ వాళ్ళవి ఫలాలు అధికంగా వస్తుంటే ఆనందపడుతూ ఉంటారు, అందరికీ పంచుతూ ఉంటారు. అలాగే మన జీయర్ స్వామి వారు ఒక 108 వృక్షాలను ఇక్కడ వేశారు. ఆ 108 సామాన్యమైనవి కావు. మామూలుగా ఫలాలైతే ఆకలి తీరుస్తాయి, ఇవి పాపాలని హరిస్తాయి. దివ్య దేశాలనే వృక్షాలు సామాన్యమైనవి కావు. అలాంటి వృక్షాలను ఇక్కడ 108 స్థాపనం చేశారు స్వామివారు. చూడండి, ఒక క్షేత్రం ఏదైనా ఉంది అంటే దాంట్లో ఎప్పటికప్పుడు కాస్త అభివృద్ధి కనపడుతూ ఉంది అంటే ఆ క్షేత్రంలో మాహాత్మ్యం ఉందని తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వైదికమైనటువంటి కార్యక్రమాలు 1, 2 కావు. అనేకమైనటువంటి కార్యక్రమాలని వృద్ధి చెందుతూ వెళ్తున్నాయి. మొదట త్రికాలాల్లో ఆరాధనలు ఆరంభించారు. 108 దివ్యక్షేత్రాలు ప్రతిష్ట పూర్తి కాగానే. అందులోనూ ఈ దివ్యదేశాలు సామాన్యంగా కాదు. మనకి ఆలయాలలో శ్రీరంగం కావచ్చు, ఉరయూరు కావచ్చు, మిగతా ఒక్కొక్క ఆలయం దివ్యదేశం ఎలా గర్భాలయం ఉండాలని నియమం ఉందో కొన్ని వృత్తాకారంలో ఉంటాయి, కొన్ని అర్ధవృత్తంలో ఉంటాయి, కొన్ని చతురస్రంలో ఉంటాయి, కొన్ని దీర్ఘ చతురస్రంలో ఉంటాయి. ఇలా గర్భ మందిరానికి నియమాలు ఉన్నాయి. అదే నియమాన్ని అనుసరించి ఇక్కడ మన జీయర్ స్వామివారు ఏ ఆలయం ఎలా మందిరం ఉందో గర్భమందిరం అలా ప్రతిష్ఠ చేయించారు. అలాగే ప్రతి ఆలయానికి పైన శిఖరం ఉంటుంది. ఏదో మనకి నచ్చిన డిజైన్ కట్టలేదు. మన జీయర్ స్వామివారు మన స్థపతుల్ని పంపించి ఏ ఏ ఆలయం పైన గోపురాలు ఉన్నాయో ఆ గోపురం యొక్క సిద్ధాంతం దాని ప్రకారం ఎలా ఉందో అలాగే నిర్మాణం చేయించారు. పుణ్యకోటి విమానం, ప్రణవాకార విమానం అంటూ విమానాలు మనకు ఉన్నాయి కదా, అలాంటి ఆ విమానాన్ని అదే రకంగా నిర్మాణం చేయించారు. ఇది ఒక అద్భుతం అన్నమాట. ఇవి చూడండి, ఎంతో డబ్బు నా దగ్గర ఉంది చేసేస్తా అనుకునే వాళ్ళకు కూడా కుదరదు. డబ్బు ఎంత ఉన్నా పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. ప్రధాన ఘట్టాల్లో ఒకటైన వసంతోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదికపై సుగంధ ద్రవ్యాలతో పెరుమాళ్లకు తిరుమంజనం నిర్వహించారు. వసంతోత్సవం భక్తుల సందడితో హోలీ పండుగను తలపించింది.
8 తిరుపతుల మూర్తులకు కనివిని ఎరుగని వైభవమున సమతాగుం వార్షికోత్సవం సద్గురుదేవుని సన్నిధి. సుగంధ ద్రవ్యాలతో పెరుమాళ్లకు తిరుమంజనం చేయడమే వసంతోత్సవం. ఇది ఒక ఆనందోత్సవం. 108 దివ్యదేశాల్లోని పెరుమాళ్లకు కళ్యాణోత్సవం జరిపాక దంపతులు కోలాహలంగా జరిపించుకునే ఉత్సవం. ఆ దర్శనం భక్తులకు ఎంతో ఆనందదాయకం. మండపంలోని వేదికపై పెరుమాళ్లకు వసంతోత్సవం నిర్వహించారు. మన హృదయాలలోనూ వసంతం వెల్లివిరియాలని వివిధ వర్ణములను, సుగంధ ద్రవ్యాలను అర్చకులు స్వామికి సమర్పించారు. కస్తూరి, హరిద్రా చూర్ణంతో స్వామికి మొదటి కలశ సమర్పణ జరిపారు. ఆ తరువాత శ్రీచూర్ణము, పరిమళ చందన తీర్థము, పుష్పోదకం, సుగంధ ఆయుర్వేద మూలికలతో స్వామికి చల్లదనాన్ని అందించడానికి అభిషేక సమర్పణ నిర్వహించారు. భలి భలి రామానుజ భగవద్ రామానుజ భలి భలి రామానుజ భలి 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 రామానుజ భగవద్ రామానుజ భలి భలి రామానుజ. నిజంగా సాకేతలక్ష్మి, రామచంద్రులకు జరిగిన ఈ వసంతోత్సవం లోక కళ్యాణదాయకం. అది పెరుమాళ్ళు జీవకోటికి విశ్వకళ్యాణం. సప్తాస్యాసన్ వరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అబద్ధన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షణ్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయస్తయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సర్గసం ప్రసదాద్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ హారణ్యాన్ గ్రామ్యాశ్చయే. ధూప దీప ఉపాచారాల తరువాత ఆ ముందు రోజునే వివాహం జరిగిన నూతన వధూవరులకు సాన్నిహిత్యం కలిగేలా ఆ వర్ణాలను స్వామి చేతికి అందించి, అమ్మపైన, అమ్మ చేతికి అందించి స్వామిపైన అర్చకులు వసంతాలను చల్లారు. ఆ దివ్య స్పర్శ కలిగిన వర్ణాలను ప్రసాదంగా తీసుకుని అర్చకులు, భక్తులు భజన, భక్తి గీతాలతో నృత్యాలు చేశారు. నమో రామానుజాయ నమో రామానుజాయ ఓం 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 నమో రామానుజాయ. భక్తులంతా హోలీ పండగల కార్యక్రమాన్ని జరుపుకున్నారు. వసంతోత్సవం అంటే ఒక రకంగా స్వామికి జరిగే శీతల ఉపచారం. వేదిక మీద పెరుమాళ్లకు పచ్చకర్పూరం, వట్టివేరు, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. ఇది ఒక ఆనందోత్సవం. ఏమండి, అంత దయ కలిగిన వాడైతే అడగకుండానే వచ్చి రక్షించాలి కదా. వచ్చి శరణు వేడేదాకా ఎందుకు ఆగాలి అంటే, ఆకలి లేకుండా అన్నం పెడితే అది రుచించదు, అది వాడు పారవేసేందుకు కారణమవుతుంది. అడిగిన తర్వాత ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే అది వాడికి పౌష్టికతను, భోగ్యత్వాన్ని కలిగిస్తుంది. అలాగే భగవంతుడు వచ్చి రక్షించాలి అని అన్నా మనం ఒక్క మాట ఆయన ప్రార్థన చేస్తే చాలు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆ మాట అనేంత వరకు ఎదురు చూస్తాడు. శేషవాహనం మొదలు సమతా కుంభ ఉత్సవాల్లో ఆ సాకేత రామచంద్రుడు ఒక్కో రోజు ఒక్కో వాహనంపై అనుగ్రహిస్తున్నాడు. 4 రోజులుగా అలసిన స్వామికి ఇలా వసంతోత్సవంతో సేద తీర్చుతారు పండితులు. చల్లదనం ద్రవ్యముల ద్వారా కలగడం మాత్రమే కాదు, మనం ఎంత
శ్రద్ధతో ఎంత ప్రేమతో సమర్పిస్తామో, ఎంత ఆనందంగా భక్తిగా మనం రామచంద్రుడికి వీటిని అందిస్తామో అంత చల్లదనం స్వామికి చేరుతుంది. సాకేత రామచంద్ర ప్రభువు, సాకేత లక్ష్మీ అమ్మవారు అనుగ్రహంతో మన జీవితాల్లో వసంతం రావాలి, మన జీవితాలు చిగురించాలి అన్న సందేశాన్నిస్తుంది ఈ వసంతోత్సవం. దీన్ని నిశా చూర్ణోత్సవం అని కూడా అంటారు. ఆ పవిత్ర అభిషేక జలాల్ని భక్తులపై ప్రోక్షణ చేశారు. భగవంతుడు స్వీకరించిన ఆ రజనీ చూర్ణాన్ని, ఆ రంగులను భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం కనువిందు చేసింది. తిరుపతుల మూర్తులకు కనివినియరుగని వైభవమున నృత్యాల కోలాహలంతో ఒకరిపై ఒకరు వసంతాలను, వర్ణములను చల్లుకుని సందడి చేశారు. తిరుపతుల మూర్తులకు కనివినియరుగని వైభవమున వినరో భాగ్యం సమతా కుంభ అన్న సందేశాన్నిస్తున్నాయి వార్షికోత్సవ మహోత్సవం. బ్రహ్మోత్సవాల వేదిక భక్తులపై భగవంతుడి వాత్సల్యానికి నిదర్శనం. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, విశేషోత్సవాలు ఇలవైకుంఠపురాన్ని తలపిస్తుండటంతో చూడ్డానికి రెండు కళ్ళు చాలటం లేదు. ప్రతి ఘట్టం నిత్య నూతనం, అతి సనాతనం అని చాటుతున్నాయి. తిరుపతుల మూర్తులకు కనివినియరుగని వైభవమున సమతా కుంభ మహోత్సవంలో మరో మహాద్భుతం గరుడ సేవలు. ఏ క్షేత్రంలోనైనా, ఏ ఉత్సవంలోనైనా గరిష్టంగా 9 లేదా 11 గరుడ వాహనాలతో సేవలుంటాయి. సమతా స్ఫూర్తి కేంద్రంలో 18 గరుడ వాహనాలపై 18 మంది దివ్య దేశాధీశులకు ఊరేగింపును చూడొచ్చు. ఈ దృశ్యాన్ని దర్శిస్తే 18 పురాణాల్లో ఉన్న పరతత్వాన్ని దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుందని నమ్ముతుంటారు భక్తులు. స్వామి 18 దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలు జరిగాయి. తిరుక్కోవలర్ నుంచి తిరువళ్ళూర్ వరకు ఉన్న దివ్యదేశ మూర్తులకు గరుడ సేవలు జరిగాయి. రామానుజాచార్య స్వామి వారు త్రివిక్రమ పెరుమాళ్ సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నారు. மஞ்சாடு வரையேடும் கடல்களேடும் வானகமும் மண்ணகமும் மத்துமெல்லாம் எஞ்சாமல் வைத்தடக்கியாலின் மேலோர் இளந்தளிரில் கண் வளர்ந்த ஈசந்தன்னை துஞ்சானீர் வலம் சுருக்கும் பெண்ணைத்தென்பால் தூயனான் மறையாளர் சோமுச்சையா செஞ்சாலி விலை வயலுள் திகழ்ந்து தோன்னு తిరుకోవలూరదనుల్ కండేన్నానే. ఇలాంటి వేడుకల్లో గరుత్మంతుడు సమస్త లోకాలకు విశ్వ ప్రభువును దర్శించే భాగ్యాన్ని కల్పిస్తాడు. గరుడ వేగం గురించి అందరికీ తెలుసు. వేగానికి మాత్రమే కాదు, గరుడు వేదానికి ప్రతీక. అందుకే బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ముగ్గురు మహనీయులు ఒక చోట చేరితే భగవంతుడు ఎక్కడ సాక్షాత్కరించాడు. మరి ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం కదా, మన దేవుడు రాలేదా, వచ్చాడా? అక్కడ ఒక్క స్వామి వచ్చాడు, ఇక్కడ 19 మంది వచ్చారు. భగవద్భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడికి దేవుడు వస్తాడు వారి మధ్యలో. అందుకే ఇద్దరు భక్తులు ఒకరికొకరు కనపడినప్పుడు నమస్కరించుకోమంటారు. తల్లికి దాస్య విముక్తి కల్పించిన గొప్ప పుత్రుడు గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడి పాదాలను ఆశ్రయించడమే ముక్తికి మార్గమని తెలియజేయడానికి స్వయంగా విష్ణుమూర్తిని తన భుజాలపై అధిరోహించుకుని
స్వామి పాదాలను 2 చేతులతో పట్టుకుని అందరికీ దర్శనమిస్తాడు. అందుకే గరుడారూఢుడైన సమయంలో ఈ భగవంతుణ్ణి దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. తిరువనంతపురం అక్కడి నుంచి పెరుమాళ్ళు వేంచేస్తున్నారు. ఆ స్వామి యొక్క నామం చెప్తే చాలు పాపాలన్నీ తొలుగుతాయట, దుఃఖాలన్నీ తొలుగుతాయట. కెడిమిడరాయ కేశవా ఎన్నుం అంటారు ఆళ్వారు నమ్మాళ్వారు. ఆయన్ని కేశవా అని పిలిస్తే చాలు దుఃఖాలు పోతాయి. అలాంటి పురుషోత్తముడు స్వామి వేంచేస్తున్నాడు. అలాగే రామానుజ నామాన్ని అనుసంధానం చేసినా చాలట. ఒక్క గరుడ వాహనాన్ని దర్శిస్తేనే ఎంతో భాగ్యం కలుగుతుందంటారు. అలాంటిది 18 గరుడ వాహనాలను దర్శించుకునే మహాభాగ్యం సమతా కుంభులో భక్తులకు కలుగుతుంది. గరుడ వాహన సేవలో పాల్గొనడం వల్ల మంచి సంతానంతో పాటు భక్తులకు మోక్షం లభిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తిరువూరగం అనే పెరుమాళ్ళని ఉలగలంద పెరుమాళ్ లోకాలన్నీ కొలిచిన స్వామిని సేవించారు. ఆయన త్రిభువనాల్ని కొలిస్తే మన రామానుజుల వారు 3 లోకాలని కూడా త్రిభువన విజయ ఛత్ర సౌవర్ణ దండం అంటారు. అలాంటి విజయ దండాన్ని త్రిదండాన్ని చేతిలో పెట్టుకొని ఆశ్రయించుకున్న భక్తులందరినీ అనుగ్రహిస్తూ అందరికీ జ్ఞానాన్ని ప్రదానం చేయడానికి కారణం ఇక్కడ ఉండే ఊరగం అనే పెరుమాళ్, ఉలగలంద పెరుమాళ్, లోకాలని కొలిచినటువంటి పెరుమాళ్. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీరామానుజ ఘన గుణ గణ జయ ధ్వజం వినరో ప్రతి కుండె సడిగ ఆరె పరపానుక్షణం వైకుంఠం విడిచి మహిని నడయాడిన శేషుమే విశ్వ ప్రేమయ మతమనే వెయ్యేళ్లకు పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు రామాచారి బృందం ఆధ్వర్యంలో బాల గంధర్వం సాగింది. లిటిల్ స్కాలర్స్, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వీణులు విందుగా సాగింది ప్రోగ్రాం. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ
సమతాకుంభ బ్రహ్మోత్సవాల్లో ఇవాళ 8వ రోజు. ప్రధాన ఘట్టాల్లో డోలోత్సవం, అశ్వవాహన సేవ జరగనున్నాయి. ప్రతిరోజు 18 మంది దివ్య దేశాధీశులు ఒక్కరిగా తరలి వస్తుంటే భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. సమతా కుంభ్ 2024 వార్షికోత్సవాల్లో ప్రతి ఘట్టం సనాతనం, ప్రతి దృశ్యం సమ్మోహనం. ఉత్సవాలకొస్తున్న భక్తులు ఆధ్యాత్మిక వైభవోత్సవంలో ఓలలాడుతున్నారు. సమతా కుంభ్ 2024 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవంలో ఇవాళ ప్రధాన ఘట్టాలు 2 ఉన్నాయి. 1 డోలోత్సవం, 2 సాకీత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ. విశేష ఉత్సవాల్లో డోలోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాన్ని దర్శిస్తే గృహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు. అర్చక సాములు పెరుమాళ్లకు ఊయలలు ఊపుతారు. शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. పరంధాముడి ప్రపత్తి పొందాలంటే భక్తి ఒక్కటే మార్గం. ఓం నమో నారాయణ అనే అష్టాక్షరిని పఠిస్తే చాలు. మనసంతా ఇదిగో ఇలా పరమానందభరితంగా ఉంటుంది.